వీళ్ళు ఇంతలా ర్యాగింగ్ చేస్తారని తెలిస్తే కాలేజీకి ఎప్పుడు కాలేజీ బట్టలు వేసుకొచ్చేవాడిని కాదేమో. హాయ్ గైస్ అందరికి, మ్యాటర్ ఏంటంటే 1.5 year నుండి నేను ఎప్పుడు కాలేజీకి కాలేజీ బట్టలు వేసుకో వెళ్ళలేదు. అది గమనించిన మేడం నువ్వు కాలేజీ బట్టలు వేసుకో రాకపోతే కాలేజీ నిన్ను దొబ్బేమన్నారు. ఆ మాటకైతే నేను ఫస్ట్ టైం కాలేజీ బట్టలు వేసుకుని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి కాలేజీ టైం అయిపోవడంతో కాలేజీలో అడుగు పెట్టాలంటే ఇంటర్వల్ దాకా ఉండాలని అంతవరకు బ్యాగ్ కాలేజీ బయట పెట్టేసి టైం పాస్ అవడం కోసం మా చెప్పి వాళ్ళతో కలిసి కాలేజీ వెనకాల జీడి తోటలోకి అయితే వెళ్ళాము. వెళ్ళగానే కోతి కన్నా స్పీడ్ గా వీళ్ళు జీడి చెట్టు ఎక్కడం మొదలు పెట్టారు. వీళ్ళు స్పీడ్ చూస్తుంటే చెట్లు ఎక్కడంలో కోతికి వీళ్ళకి పోటీ పెడితే మనోళ్ళే ముందు గెలుస్తారు. మాతో ఉన్న ఈ సగ్గడ్డ చిన్నోడికి సడన్ గా ఏమైందో తెలియట్లేదు. ఏం చేస్తున్నారంటే పద్మాసనం వేసి చెట్లతో పుట్లతో మాట్లాడడానికి ప్రకృతి ధ్యానం చేస్తున్నా అన్నాడు. కొంతసేపు టైం పాస్ చేసి ఇంటర్వెల్ టైం అవగానే కాలేజీలోకి అయితే వెళ్ళిపోయాను. నేను కాలేజీ బట్టలు వేసుకురావడం ఎవరు చూడకూడదో వాళ్ళే చూసారు. చూడండి మామ, వీళ్ళు ఓవరాక్షన్, వీళ్ళ పర్ఫార్మెన్స్ కి ఆస్కార్ అవార్డు విన్నర్ అయినా సరే తక్కువే. నేను ఎంత చెప్పినా వినకుండా నన్ను ఏడ్పించడం కోసం నేను ఫస్ట్ టైం కాలేజ్ డ్రెస్ వేసుకొచ్చి నేను ఊరు మొత్తం చాటింపించినట్టు కాలేజ్ మొత్తం చెప్పి ఏదో వరల్డ్ కప్ సాధించినంత ఆనందంగా సంబరపడిపోతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మీరు కూడా కాలేజీలో ఫేస్ చేసినట్టయితే కామెంట్ చేయండి. మంచి మంచి ఫన్నీ వీడియోస్ తో కలుద్దాం. అంతవరకు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.